ఈ చైనీస్ పాస్తా హోటల్లో తింటే 250 నుంచి 300 వరకు చార్జ్ చేస్తారు. కానీ 300 రూపీస్ ఖర్చు పెడితే ఇంట్లో అందరూ హ్యాపీగా తినొచ్చండి. కొంచెం థిక్ గా ఉన్న పాన్ లో బటర్ వేసుకొని 1 స్పూన్ మైదా యాడ్ చేసుకోవాలి. మైదా ప్రాపర్ గా మిక్స్ అయిన తర్వాత 2 to 2.5 గ్లాస్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి. అస్సలు లమ్స్ అనేవి రాకూడదు. ఈ గ్యాప్ లో పాస్తాని బాయిల్ చేసుకోవాలి. ఈ పాస్తాకి సాసే చాలా ఇంపార్టెంట్. ఈ థిక్నెస్ లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాస్తా బాయిల్ చేసేటప్పుడు ఆయిల్ అండ్ సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోవద్దు. పాస్తా బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక స్ట్రైనర్ లో వేసేసి వాటర్ అంతా తీసేసేయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మంచిగా బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ గార్లిక్ ని యాడ్ చేసుకొని ప్రాపర్ గా మిక్స్ చేయాలి. తర్వాత మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్, టమాటో, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశారు. నచ్చిన వాళ్ళు మష్రూమ్ కూడా యాడ్ చేసుకోండి. కానీ వెజ్జెస్ ఎక్కువ, పాస్తా తక్కువ ఉంటేనే టేస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. వెజ్జెస్ అన్ని బాగా ఆయిల్ లో మగ్గిన తర్వాత పాస్తా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ బాయిలింగ్ వాటర్ లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాస్ అయితే యాడ్ చేసేయాలి. స్టవ్ ని అసలు ఐ ఫ్లేమ్ లో పెట్టద్దు, సిమ్ మూడ్ లోనే ఇదంతా జరగాలి. అండ్ ఫైనల్లీ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్ యాడ్ చేసుకొని ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి. నేను చూపించిన ప్రాసెస్ 1-2 సార్లు చూసి చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. చీజ్ మాత్రం ముందుగా అస్సలు యాడ్ చేయొద్దు. ఆరిగానో తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, లేదంటే ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. మీరు ప్రిపేర్ చేసినట్టయితే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. నాకైతే మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది. నేను మీ వైజాగ్ పిల్ల.